నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి చేసిందేదీ లేదని ఆవేదన వ్యక్తం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్. విశాఖ వాసులను అలరించడానికి నగరంలో ప్రారంభమైన మెరైన్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుందంటున్న నిర్వాహకులు రాజారెడ్డి. జనసేన తెదేపాతో కలిసి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పిన జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు. 70వ వార్డు నుండి జనసేనలో చేరిన సుమారు 100 మంది వైకాపా కార్యకర్తలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో భారీ దొంగతనం. 9 తులాల బంగారం, మరికొంత నగదును దొంగిలించిన దుండగులు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, మడమ తిప్పను మాట తప్పను అని జగన్ డబ్బాలు కొట్టుకుంటారు తప్ప నమ్ముకున్న వారికి చేసింది ఏదీ లేదని అందుకు తానే ఉదాహరణని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. విశాఖలోని వైకాపాలో కీలక నేతగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సీతంరాజు సుధాకర్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కొంతమంది కార్పొరేటర్లు అనుచర కార్యకర్తలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనుమ పండుగ సందర్భంగా చేసిన నిర్వాకంపై తీవ్రంగా మండిపడ్డారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు విద్యా సంస్థలో మద్యంతో పాటు ఒక కోడి పంచిపెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్సైజ్ విద్యాశాఖ చట్టాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే వాసుపల్లిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలపాలన్నారు. లేని పక్షంలో తామే చట్ట ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని సగానికి పైగా కార్పొరేటర్లు ముఖ్య నాయకులు తన వెంటే ఉన్నారని, త్వరలో వారందరితో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరేదే లేదన్నారు. సీతంరాజు సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు. నువ్వు ఎలక్షన్ చేస్తే 2014లో ఓడిపోయినందుకు నాకు కొంతల రామకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఓడిపోయినందుకు నువ్వు బాసినీళ్ళు కలవయ్యా, సమీక్షించాలి, మనం డెమోక్రసీ విలువలతో కూడింది, మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే, నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం, మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం, వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా 15 రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష చేసి ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి లేదు, ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నేను ఏమేమి పనులు చేశాను, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను. వైసీపీ పెద్దలకి నా గురించి తెలుసు, నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి ఇక్కడ లాభం లేదనుకున్నాను, నేను బయటకు వచ్చాను. నీ అవమానాలు భరించలేక ఇప్పుడు దాకా చేసిన సేవలు చాలు, వన్ సైడ్ లవ్ ఎన్నో రోజులు నడవదు. ఇది ఏకంగా ప్రేమించుకుంటా పోతే అవతల పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు, మనం వేరే దారి ఎత్తుకోవాలనే దాంట్లో ఉన్నాను. విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు, పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు. ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం. మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ సిటీ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం. అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు. అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా, ఈ ఖాళీ చేసే దిశగా మాత్రం అయితే ఖచ్చితంగా ప్రయత్నం. విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్, దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది, అలాంటి చీప్ లిక్కర్, అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే, మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా చట్టాలను ఉల్లంఘించి 400 బాటిల్ని, 2-3 బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు. అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా, పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా, ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో, ఆ విద్యా సంస్థలో ఇలాంటి
దారుణమైన దుర్మార్గమైన చర్య. దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు, దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరందరూ చికెను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి యథేచ్ఛగా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు, ఎక్కడో చేశానని పని చేశానంటారు, రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన. నేను పలానా చదువు చదివాను, పలానా ఉద్యోగం చేశానని. ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుంటే, నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివించా. సో ఇలాంటి ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదేనా నేర్పేది, వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా, పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చర్యలు ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమనాలనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలు మీరు ఇప్పుడు దాకా ఏమైనా దీని మీద చర్యలు ఉపక్రమించారా? ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం. తగు డిపార్ట్మెంట్లని విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీన్ని పర్మిషన్ ఇచ్చారు? డిఓ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా? విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా? అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి, ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. పట్టణాల్లో నివాసం ఉంటున్న వారు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు కానీ, బంధువుల ఇళ్లకు కానీ వెళ్తూ ఉంటారు. ఇదే అదనుగా భావించి దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి అందినంత ధనాన్ని దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్ కూడల్లో ఉన్న వేగివారి వీధిలో అరుణ అనే మహిళ టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తుంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆమె కుటుంబ సమేతంగా తన ఇంటికి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 9 తులాల బంగారం, వెండి, కొంత నగదును దోచుకుపోయారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెందుర్తి క్రైమ్ సిఐ ఎం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన తెదేపాతో కలిసి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు జోస్యం చెప్పారు. బుధవారం గాజువాక పార్టీ కార్యాలయంలో 70వ వార్డు వైకాపా ముఖ్య నాయకులు కురిటి వెంకట సూరిబాబు, ఆయన అనుచరులు సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోన తాతారావు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన తెదేపా విజయం ఖాయమని, అది తెలిసే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన టీడీపీ పార్టీల్లో భారీగా చేరుతున్నారని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన, జనసేన పార్టీ పైన అచంచలమైనటువంటి అభిమానంతో వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని, వారి నాయకత్వంలో పనిచేయాలని మా సోదరులు జీవీఎంసీలో 70వ వార్డు వైసీపీ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ కురిటి వెంకట సూరిబాబు గారు, వారితో పాటు దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలు, లేదు అతన్ని అభిమానించే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, తటస్థులు అందరూ కలిపి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పూర్తిగా పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం. స్వాగతం పలకడమే కాకుండా వారు పార్టీలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తారు. అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇస్తాం. పార్టీలో గాజువాక నియోజకవర్గంలో ఆయన ఒక నాయకుడిగా వారు వెంట వస్తున్నటువంటి నమ్మి వారి నాయకత్వాన్ని బలపరచాలని జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వారితో పాటు వారి అనుచరులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ, జనసేన పార్టీ అనేటువంటిది ఒక పవిత్రమైనది. ఈ పవిత్రమైన పార్టీలో జన సైనికుడు అంటేనే అత్యంత విలువైనది.
అత్యంత గొప్ప విషయం. ఏ పార్టీలో కూడా సైనికులను అనరు, కార్యకర్తలు అంటారు. కానీ జనసేన మాత్రమే ఈ దేశంలో కార్యకర్తల్ని జన సైనికులని, మహిళలు అయితే వీర మహిళలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈయన నాయకత్వం త్వరలో అక్కడ మా వార్డు అధ్యక్షులు 70వ వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి గారు, సీనియర్ నాయకులు పార్టీ మా కరి శ్రీకాంత్ గారు, మా సాయి గారు, ఇంకా ఇతర వారందరూ నాయకత్వంలో సూరిబాబు గారు కలిసి వారి అనుచరులు కూడా కలిపి 70వ వార్డులో వారికి అత్యంత విలువ ఉన్నటువంటి, అత్యంత బలం ఉన్నటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి వార్డులో వాళ్ళ కేడర్ అంతటితో త్వరలోనే మరొకసారి మీటింగ్ పెట్టి వారందరూ కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. వారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తాం, వారిని బలోపేతం చేస్తాం, వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ సగౌరవంగా ఆదరిస్తాం. గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను వార్డు ప్రధాన కార్యదర్శిగా అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు నేను మరి జనసేన పార్టీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీలో ఈరోజు చేరుతున్నాం. మా వార్డులో నుంచి సుమారు 100 మంది మా నాయకులు మరి నున్నం జోజి గారు, సీదిన అప్పారావు గారు, అలాగే అక్కనాయుడు గారు, సీదిన సీని గారు, పెట్టా సూరిబాబు గారు, సత్యరాజు గారు, ఐవజ్ గణేష్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, సూర్యనారాయణ గారు తదితరులు, ఇంకా పేర్లు అన్యథంగా భావించొద్దు, వీళ్ళందరితో కలిపి ఈరోజు బలమైన నాయకత్వం కావాలి రాష్ట్రానికి. మరి రాష్ట్రం సంక్షేమ పథకం నడాలన్నా బడుగు బలహీన వర్గాలకు, అలాగే ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలన్నింటికి కూడా సామాజిక న్యాయం జరగాలంటే మరి ఒక నాయకుడు కావాలనేది కంపల్సరీ. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్గా మేము అందరం కూడా భావిస్తున్నాం. విశాఖ వాసులను అలరించడానికి ఇంటర్నేషనల్ మెరైన్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది. నగరంలోని బీచ్ సబ్మెరైన్ ఎదురుగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా సిద్ధమైంది. కనుమ పండుగ రోజు మంగళవారం సాయంత్రం ఏయూ మాజీ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రీతి ఈ మెరైన్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ విశాఖ నగరంలో ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంది ని చెప్పారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎగ్జిబిషన్ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన భారీ చేప ఆకృతి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు. అంతేకాకుండా థీమ్గా మెరైన్ పార్క్ను ఎంచుకున్నామని, పూర్తి సెంట్రల్ ఏసీ కలిగిన ఈ మెరైన్ పార్క్లో 150 రకాలకు చెందిన 60,000 చేపలను ప్రదర్శనకు ఉంచుతున్నామన్నారు. ఈ చేపలు సముద్రపు లోతుల్లో 10,000 అడుగుల కిందన మాత్రమే కనబడతాయని, వీటిని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రజలు తమను ఆదరించాలని నిర్వాహకులు కోరారు. వైజాగ్లో ఓపెన్ చేసిన మెరైన్ పార్క్ రావడం జరిగింది. చాలా అందమైన ఫిషెస్, బర్డ్స్ చూశాను. నాకు స్కూబా డైవింగ్ లాంటివి చేయడం అంటే భయం. నాలా స్విమ్మింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు రకరకాల ఫిష్లు చాలా లోతు నుంచి పట్టుకొచ్చి చాలా దూరం నుంచి పట్టుకొచ్చారంట. సో ఇలాంటివి అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఎగ్జిబిషన్ ప్రారంభించాము. ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా చెప్పాలంటే ఇది భారతదేశంలోని ఫస్ట్ టనల్. ఇది మొత్తం కూడా ఈ టనల్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్యూబ్, దీన్ని క్యూబ్ అంటారు. దీంట్లో ఉన్నటువంటి ఫిషెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మెరైన్ ఫిషెస్ పెట్టడం జరిగింది. అంటే సముద్రంలో లభించేటటువంటి చేపలు ఏవైతే ఉంటాయో డెప్త్ సీ, ఇది 10,000 అడుగుల లోపల ఉండేటటువంటి ఏవైతే చేపలు దొరుకుతాయో మనకి ఈ స్పీషెస్ అన్నిటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ప్రదర్శనలో. ఇది సుమారుగా 6.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఈ ప్రాజెక్ట్ని ఈరోజే ప్రారంభించాము. 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పండగకంటే ముందులా ఓపెన్ అవ్వాల్సింది ఇది అనేక కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ థీమ్. అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టంది ఈసారి మన విశాఖ నగరంలో మనం పెడుతూ ఉన్నాము. దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు. అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళని ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. ఇది నమూనాగా ఒక భారీ పిరానా
ఫిష్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సుమారుగా ఈ చేపకి మేము 50 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి బర్డ్ షోని పెట్ యానిమల్స్ తోటి మరియు పెట్ బర్డ్స్ ఇక్కడ మనం ప్రప్రథమంగా చెప్పాలంటే దాదాపు సుమారుగా 150 రకాల పక్షులు ఏవైతే ఉన్నాయో విదేశీ పక్షులు వాటిని ఈసారి మన విశాఖ నగర ప్రజలు కన్విన్స్ చేసే కోసం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దాంట్లో మకావాలు దగ్గర 4 వెరైటీస్ మకావాలను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇగ్వానాలు, అదేవిధంగా బాల్ పైథాన్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో పర్వీష్ కింద అయితే వస్తాయో అంటే మనం కొనుక్కొని వాటిని ప్రదర్శించుకునేటటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. విశాఖ నగర ప్రజలకు ముందు ఎప్పుడు చూడనటువంటి ఎగ్జిబిషన్ ఈసారి మనం చూపించబోతూ ఉన్నాము. శిష్టీకరణాల కులాలను ఓబీసీ జాబితాలో చేర్చుటకు రంగం సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్ అనుష పట్నాయక్, అధ్యక్షులు ఎస్ఎన్కే మొహంతి తెలిపారు. శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం రామ్నగర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ శిష్టకరణాలు ఓబీసీలో చేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు శేఖర మంత్రి శ్రీనివాసరావు, కోశాధికారి హరినాథ్, అరకతోట చంద్రమౌళి, జైతి ఉమామహేశ్వరరావు, డొంకాడ అనిల్ కుమార్, డాక్టర్ సుధాకర్ పట్నాయక్, సంఘం పెద్దలు పాల్గొన్నారు. సృజన కళా మండలి ఆధ్వర్యంలో మధురవాడ శిల్పారామం జాతరలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. శిల్పారామం సృజన నాట్య మండలి సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీలకు సృజన నాట్య మండలి అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి ఆనంద్ ఆధ్వర్యంలో మ్యూజికల్ చైర్ మరియు లోకల్ టాలెంట్ పోటీలు నిర్వహించారు. శిల్పారామం ఏవో విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలు ఆస్వాదించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో విజేతలకు స్థానిక భీమిలి నియోజకవర్గ నాయకుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. ఆ కార్యక్రమం ప్రమోషన్లో భాగంగా బీచ్ రోడ్లోని వైఎంసీఏ వద్ద 4th గ్రూప్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ పాడిన పలు సినీ గీతాలకు డాన్సులు చేస్తూ యువత సందడి చేశారు. బీచ్కు వచ్చిన పర్యాటకులు వీరి డాన్సులు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఫిబ్రవరి 10న జరగనున్న కార్తీక్ మ్యూజిక్ కాన్సర్ట్కి టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి కారణంగా మేము ఇక్కడ ఒక 4th గ్రూప్ ఈవెంట్స్ అని వైజాగ్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. దాంతో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చిన్న రంగోలీ టైప్ ఒక ఈవెంట్ ఒకటి, మళ్ళీ మా ఒక చిన్న ఫ్లాష్ మాబ్ కార్యక్రమం కూడా ఒకటి చేపడుతున్నాం. ఇవేవి కాకుండా మేము Feb 10th బై 4th గ్రూప్ ఈవెంట్స్ స్పాన్సర్డ్ బై ఆర్గనైజ్డ్ బై 4th గ్రూప్ ఈవెంట్స్ పరంగా కార్తిక్స్ లైవ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్, అతన్ని Feb 10th మన పోర్ట్ స్టేడియం విశ్వనాథ కన్వెన్షన్స్లో తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రాలో బిగ్గెస్ట్ కాన్సర్ట్గా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్గా ఒక 8,000 కెపాసిటీతో మేమందరం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి వగేరా, కాకినాడ మరియు ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చి ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మరీ కోరుచున్నాం. సో Feb 10 జరగబోయే కాన్సర్ట్లో
ఇంటర్నేషనల్ లెవెల్లో లైటింగ్ కానీ సౌండ్ కానీ మొత్తం ఎక్విప్మెంట్ బెంగళూరు హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాము. విశాఖ వాసులకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అందరూ రండి, కాన్సర్ట్ని హ్యూజ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి చేసిందేదీ లేదని ఆవేదన వ్యక్తం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్. విశాఖ వాసులను అలరించడానికి నగరంలో ప్రారంభమైన మెరైన్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుందంటున్న నిర్వాహకులు రాజారెడ్డి. జనసేన తెదేపాతో కలిసి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పిన జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు. 70వ వార్డు నుండి జనసేనలో చేరిన సుమారు 100 మంది వైకాపా కార్యకర్తలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో భారీ దొంగతనం. 9 తులాల బంగారం, మరికొంత నగదును దొంగిలించిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.